తెలంగాణ అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. టీంని పంపింది. ఈ రకమైన ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు అడిగారు, ఏమిచ్చారు ఇప్పటిదాకా గవర్నమెంట్ తరఫున అధ్యక్ష, ఎప్పుడైతే ఈ పరిశ్రమ మూతపడే పరిస్థితి వచ్చిందని మాకు సమాచారం వచ్చిందో, అక్టోబర్లో మూతపడంగానే నవంబర్లో వారికి పవర్ సబ్సిడీ మొత్తం 5,81,00,000 ఒకటే స్ట్రోక్ లో ఇచ్చేసాం. ఎందుకంటే మళ్ళీ దానివల్ల కూడా ఇబ్బంది కాకూడదన్న ఉద్దేశంతో వాళ్ళు వెంటనే బ్యాంక్ ఇంట్రెస్ట్ అది కట్టేసినారు, ఆ పవర్ సబ్సిడీ ఏదైతే ఇచ్చాము. తదనంతరం మొన్న మళ్ళీ నవంబర్ 2015 సంవత్సరం తర్వాత పవర్ సబ్సిడీ 2.19 కోట్లు అంటే 2,19,00,000 వారికి ఇచ్చాము. అది వెంటనే శాలరీ అరియర్స్ కి, ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ శాలరీ అరియర్స్ కి అడ్జస్ట్ చేసినాము. ఇప్పటి వరకు అధ్యక్ష పాప్సెల్ అనే ఒక చెకోస్లోవేకియన్ కంపెనీ, చెక్ కంపెనీ, అదే రకంగా ఐటీసీ, అదే రకంగా జేకే పేపర్స్, అదే రకంగా మన రిద్ది సిద్ధి అనే కంపెనీ, అదే రకంగా ఈ బంగూర్స్ కి సంబంధించిన వెస్ట్ కోస్ట్ పేపర్ మిల్ అనే ఇండస్ట్రీ ఉంటుంది. వారు ఒక 5-6 ప్రధానమైన ఇంటర్నేషనల్ కంపెనీస్, నేషనల్ కంపెనీస్ తో మేము నేరుగా, నేను స్వయంగా మంత్రిగా చర్చలు జరిపాను. వారికి మొత్తం కూడా వివరించి చెప్పాను. రెండోది అధ్యక్ష, గౌరవనీయులు గీతారెడ్డి గారు మాట్లాడుతూ అప్సెట్ ప్రైస్ అలా ఎక్కువ పెట్టినారు, మీరు ఆక్షన్ పెడితే మరి అంత పెడితే ఎవరు వస్తారు అన్నారు అధ్యక్ష. బ్యాంకర్లను పిలిచి అది కూడా చెప్పాము అధ్యక్ష. కాబట్టి మేడం, యూ నో దెర్ ఇస్ అ ప్రొసీజర్ టు బి ఫాలోడ్ where they have to go through a few rounds of auction before they can engage in a direct dialogue with prospective investors. Ultimately అధ్యక్ష, మీ ద్వారా నేను గౌరవ సభ్యులకి, గౌరవ మరి ప్రజలకు కూడా తెలియజేయాల్సుకుంటుంది అధ్యక్ష. పేపర్ మిల్ విషయంలో, సిర్పూర్ పేపర్ మిల్ విషయంలో వీఆర్ కమిటెడ్, వి విల్ 100% will try and revive it అధ్యక్ష. ఐఎమ్ గోయింగ్ ఆన్ రికార్డ్ that we will do everything in our capacity to revive this paper mill. ఇప్పటికే అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ డిస్కషన్ లో ఉన్నాము. నేను ఇంకొక విషయం కూడా ఈ సందర్భంగా చెప్పాలి అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రామగుండం ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో రివైవ్ చేశాం. అందులో రాష్ట్ర ప్రభుత్వం 11% వాటా తీసుకుంది, ఈక్విటీ కూడా తీసుకున్నాము, రివైవ్ చేశాము. గౌరవనీయులు ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీలో జోగురామన్ గారు మంత్రి గారు ఉన్నారు. వారి విషయంలో సిసిఐ మూతపడితే, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూనిట్ మూతపడితే కేంద్ర ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా ఇచ్చాం. ఆర్ఎఫ్సిఎల్ ఎట్లా అయితే ఓపెన్ చేశామో, ఎట్లయితే రివైవ్ చేశామో ఇద్దరం కలిసి, అదే రకంగా సిసిఐలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉందని చెప్పాం. బిల్ట్ విషయంలో కమలాపూర్లో కూడా మేము 30 కోట్ల రాయితీలు ఇస్తూ జియో కూడా ఇచ్చాము. మరి వారిని కూడా, ఆ యాజమాన్యాన్ని ముందుకు రమ్మని చెప్పి కూడా విజ్ఞప్తి చేశాము. అక్కడ కూడా ఇంకా కొంత ప్రతిష్టమన ఉంది అధ్యక్ష. ఈ రకంగా పేపర్ మిల్ విషయంలో గౌరవనీయులు గీతారెడ్డి గారు మాట్లాడుతూ ఆ ఫారెస్ట్ బ్లాక్ ని కూడా మీరు వారికి, ఎందుకంటే ముడి సరుకు చాలా ముఖ్యం కాబట్టి ఫారెస్ట్ బ్లాక్, ఆ యూకలిప్టస్ ట్రీస్ ఏదైతే వుడ్ పల్ప్ ఉంటుందో అది కావాలి అన్నారు. 7,000 హెక్టార్లలో ఆదిలాబాద్ జిల్లాలోనే వారికి ఆ బ్లాక్ కూడా ఇవ్వడానికి ఫారెస్ట్ మినిస్టర్ నేను కలిసి కూడా చెప్పాము అధ్యక్ష. ఇద్దరం మేము కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వుడ్ పల్ప్ కూడా మీకు రెడీగా ఇస్తాము, వాటర్ సప్లై ఇస్తాము, పవర్ సబ్సిడీ ఇస్తాము, కొత్తగా ఒక పరిశ్రమ పెడితే ఏ రాయితీలు అయితే టీ ఐడియా ద్వారా ఇస్తున్నామో, టీఎస్ ఐపాస్ ద్వారా ఇస్తున్నామో ప్రతి ఒక్కటి కూడా మీకు ఇస్తామని చెప్పేసి ఇంద్రకరణ్ రెడ్డి గారు, నేను, జోగురామన్ గారు సమావేశం పెట్టి మరి చెప్పినాం అధ్యక్ష. ఆర్ఎఫ్సిఎల్, సిసిఐ, బిల్ట్ అన్నింటి విషయంలో, పేపర్ మిల్ విషయంలో ఎలాగైతే ముందుకు పోతున్నామో ఇందులో కూడా అట్లే పోతాం అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష, గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు మరి ప్రశ్నతో సంబంధం లేకపోయినప్పటికీ వారు నిజాం షుగర్స్ విషయం ప్రస్తావించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు పోయిన సమావేశాల్లోనే చాలా స్పష్టంగా చెప్పారు, మళ్ళీ కూడా నేను పునరుద్ఘాటిస్తా ఉన్నాను అధ్యక్ష. నిజాం షుగర్స్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు పోయిన సమావేశంలో చెప్పింది, రైతులు గనక సహకార సంఘంగా ఏర్పడి కోఆపరేటివ్ పద్ధతిలో ముందుకు వచ్చినట్టయితే దానికి జీవన్ రెడ్డి గారిని చైర్మన్ గా పెట్టినైనా సరే మేము రివైవ్ చేసే దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాము. వీఆర్ కమిటెడ్ సార్. మనం రైతులతో, ఇందులో నేను రాజకీయాలు అనట్లేదు కాదు సార్, సీఎం గారు చెప్పింది కాదు, యూ మిస్అండర్స్టూడ్ హిమ్ సార్. ఐ క్లారిఫైడ్ లేటర్, యూ మిస్అండర్స్టూడ్ హిమ్. వాట్ హీ వాస్ ప్రపోజింగ్ వాజ్, వారు ఏం అడిగారు, వారు ఏం చెప్పారు, ఏం సూచించారంటే, జీవన్ రెడ్డి గారు ఆ ప్రాంతం నుంచే శాసనసభ్యుడిగా ఉన్నారు, వారు విపక్ష పార్టీకి సంబంధించిన, మా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు అయినప్పటికీ కూడా వారి మీద ఉన్న గౌరవంతో రైతుల సహకార సంఘానికి చైర్మన్ గా వారు ఉన్నా వారి ఆధ్వర్యంలోనే ఆ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తాం. ఇంకొక మాట కూడా చెప్పారు ముఖ్యమంత్రి గారు, మీకు ఆషామాషిగా అప్పచెప్పము, క్లీన్ గా ఇప్పటిదాకా ఉన్న పరిస్థితిని క్లీనప్ చేసి మరి అవసరమైతే 100 కోట్లో 150 కోట్లో పెట్టి మొత్తం డెట్ అవుట్ స్టాండింగ్ ఏదైనా ఉంటే దానికి కూడా ఒక మంచిగా మొత్తం క్లీనప్ చేసి మీకు అప్పచెప్తాం, రన్నింగ్ చేయండి, ఇక్కడ నుంచి ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పారు. ఒక సదుద్దేశంతో చెప్పింది తప్ప మిమ్మల్ని ఏదో ఎరుకాటంలో పెట్టాలనో ఇంకోటి చేయాలన్నది కాదు జీవన్ రెడ్డి గారు. ఇప్పటికి కూడా ఆ ప్రాంతంలో ఉండే శాసనసభ్యులు విద్యాసాగర్ రావు గారు, పద్మా దేవేందర్ రెడ్డి గారు, ఆ షకీల్ గారు, మీరందరూ కలిసి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తే వెంటనే ప్రభుత్వం ఆ డబ్బులు కేటాయించడానికి మీ నేతృత్వంలోనే ఆ ఫ్యాక్టరీని ముందుకు తీసుకెళ్లడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మళ్ళీ ఒకసారి మీకు ఈ సభ ద్వారా తెలియజేస్తాం. క్వశ్చన్ నంబర్ 2295 మినిస్టర్ ఫర్ ఎనర్జీ.
Please. అధ్యక్ష అన్న నెగిటివ్ ఏం చెప్పలేదు, పాజిటివ్ అని చెప్పిండు. Please. అధ్యక్ష గౌరవ సభ్యులు Please silence. రవీందర్ రెడ్డి గారు, సత్యనారాయణ గారు, వీరేశంకర్ రెడ్డి గారి ప్రశ్న సమాధానం. ఏ ప్రశ్న సమాధానం అవునండి. బి ప్రశ్న సమాధానం తెలంగాణ ప్రభుత్వం Please 30/9/2015 తేదీ వరకు డిస్కంలకు చెల్లించవలసిన రుణంలో 75% అంటే 8,922.93 కోట్లను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటుంది. ఇప్పటి వరకు డిస్కంలు గతంలో చెల్లించిన సుమారు 898 కోట్ల రూపాయల వడ్డీ రాష్ట్ర పంపిణీ కంపెనీలకు ఆదా అవుతుంది. అంతేకాక DDUJY, IPDS, విద్యుత్ అభివృద్ధి నిధి ద్వారా కేంద్ర ప్రభుత్వం అదనపు